శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామినే నమః. చందనం సమర్పయామి. విశాఖపట్నం ఆ పచ్చని కొండల మధ్యలో ఓ అద్భుతమైన ఆలయం ఉంది తెలుసా? చూడ్డానికి ఎంత ప్రశాంతంగా కనిపిస్తోందో, కాని దాని లోపల ఓ పెద్ద రహస్యమే దాగుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఆ చందనం పూత వెలుక దాగున్న అద్భుతమైన రూపం గురించి. ఎందుకంటే మనం రోజు చూసే ఆ రూపం అసలు రూపం కానే కాదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇది విష్ణుమూర్తి గుడి కదా, మరి గర్భగుడిలో ఉండే స్వామి విగ్రహం ఏడాది పొడవునా అచ్చం శివలింగంలా ఎందుకు కనిపిస్తుంది? ఏంటి వైరుధ్యం వెనుకున్న కథ? సరే, పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. దీనికి మొదటి క్లూ స్వామివారి అసలు రూపంలోనే ఉంది. ఇది మామూలు అవతారం కాదండోయ్, చాలా అరుదైన ఒక సంయుక్త రూపం. అవును, ఇక్కడ కొలువయున్నది సాక్షాత్తు వరాహ నరసింహస్వామి. అంటే విష్ణుమూర్తి 3వ అవతారమైన వరాహావతారం, 4వ అవతారమైన నరసింహావతారం రెండూ కలగలిపిన రూపమన్నమాట. ఇలాంటి ద్వ్యాత్మక స్వరూపం అంటే 2 రూపాలు, 2 ఆత్మలు ఒకే దైవంలో ఉండటం బహుశా మన దేశంలో ఇంకెక్కడా కనిపించదేమో. ఇక స్వామివారి అసలు రూపం వివరాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖమేమో వరాహస్వామిలాగా పందిముట్టితో, దవడలేమో నరసింహస్వామిలా సింహం దవడలతో, శరీరం మానవ రూపంలో ఉంటుంది. ఆ నిల్చున్న భంగిమను త్రిభంగ ముద్ర అంటారు. ఇంకో విషయం ఏంటంటే చాలా దేవతామూర్తులకు ఎన్నో చేతులుంటాయి కదా, కానీ ఈ స్వామికి మాత్రం 2 చేతులుంటాయి. సో అసలు పాయింట్ ఏంటంటే ఈ 2 రూపాల కలయిక వల్ల స్వామివారికి అపారమైన శక్తి, తీవ్రమైన ఉగ్రత్వం వచ్చాయి. ఆ శక్తి ఎంతలా అంటే అది విపరీతమైన వేడిని పుట్టిస్తుందట. ఈ ఉగ్ర స్వభావమే మనం తెలుసుకోబోయే అసలు రహస్యానికి తాళం చెవి. మరెంత శక్తిమంతమైన రూపాన్ని ఎందుకు దాచిపెట్టాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఒక పురాణ గాథలో, ఒక రాజు కథలో ఉంది. కథ ప్రకారం ఏమైందంటే పూర్వం ప్రహ్లాదుడు కట్టించిన గుడి కాలక్రమేణా భూమిలో కూరుకుపోయిందట. కొన్ని శతాబ్దాల తర్వాత పురూరవుడు అనే రాజు ఇక్కడికి వస్తాడు. ఆయన కలలో స్వామివారు కనిపించి చెప్పిన చోట తవ్వించగా విగ్రహం బయటపడింది. కాని ఆ విగ్రహం నుంచి వస్తున్న తీవ్రమైన వేడిని ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. అప్పుడే సాక్షాత్తు స్వామివారే తనని చందనంతో కప్పి ఉంచుమని ఆదేశించారు. నా శరీరాన్ని చందనంతో కప్పు. ఆ ఒక్క దైవిక ఆదేశమే ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఆచారానికి కారణం. ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కొస్తున్నాం. సంవత్సరంలో కేవలం ఒక్క రోజు, ఆ రహస్యం బయటపడే రోజు. చూడండి, ఇక్కడ 2 రూపాలు ఉన్నాయి. ఒకటి నిత్య రూపం, అంటే 364 రోజులు చందనం పూతతో మనకు కనిపించే ఆ లింగమాకారం. రెండోది నిజ రూపం, ఏడాదికి కేవలం 12 గంటలు మాత్రమే దర్శనమిచ్చే అసలైన భీకరమైన ఆ వరాహ నరసింహ స్వరూపం. 1 కాదు, 2 కాదు, ఏకంగా సంవత్సరంలో 364 రోజులు స్వామివారి నిజస్వరూపం మొత్తం ఈ చందనం పొరల కిందే దాగి ఉంటుంది. కాని ఆ ఒక్కరోజు వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ చందనాన్ని తొలగిస్తారు. అప్పుడు భక్తులందరూ స్వామివారి అసలైన ఆ ఉగ్ర రూపాన్ని దర్శించుకునే భాగ్యం పొందుతారు. అసలు ఆ ఉగ్ర రూపం నుంచి వచ్చే వేడిని చల్లార్చడానికి ఏడాది పొడవునా ఎంత చందనం పోస్తారో తెలుసా? అక్షరాల 480 కిలోలు. నమ్మగలరా? అద్భుతం కదూ? సరే, ఈ పురాణ రహస్యం ఒక ఎత్తైతే దాన్ని తనలో దాచుకున్న ఆ అద్భుతమైన కట్టడం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అదే సింహాచలమాలయ వైభవం. ఈ ఆలయ గోపురాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఇదొక గొప్ప ఉదాహరణ. చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తోంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని కట్టించింది తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు ఐ. అది 13వ శతాబ్దంలో. ఇది ప్రధానంగా కళింగ వాస్తుశైలిలో కనిపిస్తోంది. ఇక ఆలయంలోని కళ్యాణ మండపం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో 96 స్తంభాలుంటాయి. అసలు విషయం ఏంటంటే ప్రతి స్తంభం మీద ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నమైన నరసింహస్వామి రూపాలను చెక్కారు. ఆనాటి శిల్పుల ప్రతిభకు ఇది నిజంగా ఒక నిలువుటద్దం. అందుకే సింహాచలం కథ మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు మనం కళ్లతో చూసేదానికి దాని వెనకున్న నిజానికి చాలా తేడా ఉంటుంది.
ఆలోచిస్తే మన చుట్టూ మన కళ్ల ముందే ఇంకా ఇలాంటి ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో వాటిని మనం తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాయో కదా. సింహాచలం రహస్యం గురించిన ఈ ప్రయాణంలో నాతో పాటు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులతో కూడా పంచుకోండి.